హాయ్ అండి, వెల్కమ్ టు ఏషిరస్ క్యూజిన్. ఈరోజు రైస్, చపాతీ, బిర్యానీ, రోటీస్, పుల్కాలోనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. గ్రేవీ కర్రీ ఒకటి మీకు చేసి చూపిస్తాను. చాలా సింపుల్, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చేసి చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసి ఇలా వేసుకోవాలండి. అలాగే ఒక 2 టమాటాలు కూడా ముక్కలుగా చేసి వేసుకొని మెత్తని పేస్ట్ చేసి ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేరొక మిక్సీ జార్ తీసుకొని దానిలోనికి 2 టేబుల్ స్పూన్ నువ్వులు, అలాగే 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ బాదం పప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ పుచ్చగింజలు కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవటం కోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దీనిలో 1/2 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని కూడా వేసుకోవాలండి. వేసుకొని ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనికి ఒక 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనికి పేస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదపప్పుని వేసుకోవాలండి. వేసి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలండి. 3 మినిట్స్ తర్వాత మూత తీసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనికి 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత మనకి ఇలా గ్రేవీ అంతా కూడా ఇలా దగ్గరగా వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత ఒకసారి కలుపుకొని దీనిలోనికి ఒక 1/2 గ్లాస్ వాటర్ని వేసుకోవాలండి. 1/2 గ్లాస్ అయితే సరిపోతుంది. ఇలా వాటర్ వేసుకొని తగినంత ఉప్పును కూడా వేసుకోవాలండి. వేసుకొని మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. అడుగంటుకోకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఇలా కుక్ చేసుకొని మూత తీసి ఒక 2 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, ఇది ఆప్షనల్ మాత్రమే. ఒకవేళ లేదంటే ఒక 2 టేబుల్ స్పూన్ పాల మీగడని కూడా వేసుకోవచ్చండి. వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. మూత పెట్టి ఒక 3 to 4 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ కసూరి మేతిని వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 2 to 3 మినిట్స్ ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఒక 2 మినిట్స్లో మనకి గ్రేవీ కర్రీ అనేది ఇలా మనకి దగ్గరగా అవుతుందండి. ఇలా అయితే మనకి సరిపోతుందండి. ఇంకా దగ్గరగా చేస్తే చల్లారిన తర్వాత ఇంకాస్త దగ్గరగా అయిపోతుంది. ఈ స్టేజ్లోనే మనం స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి.
ఇంతే అండి. చాలా బావుంటుంది. ఎప్పుడు తినే బిర్యానీలోకి తీసుకునే షేర్వా కంటే కూడా చాలా బావుంటుంది. అలాగే రైస్ రోటీస్‌లోనికి, చపాతీ, పుల్కాలోనికి కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మసాలాలేమి ఎక్కువగా లేకుండా చాలా సింపుల్‌గా, డెలిషియస్‌గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు కూడా డెఫినెట్‌గా నచ్చుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.